అందరికీ నమస్కారం. ఈ దేవాలయం శ్రీవిల్లిపుత్తూర్, తమిళనాడులో ఉంది. గోదాదేవి భౌతికంగా తల్లి గర్భంలో పుట్టలేదని వైష్ణవ సాంప్రదాయం చెబుతుంది. ఆమెను విష్ణుచిత్తుడు, వారినే పెరియాళ్వార్ అంటారు. ఆ మహాభక్తునికి తులసి తోటలో లభించింది. అందుకే ఆమెను భూమిలో అవతరించిన భూదేవిగా భావిస్తారు. అక్కడికి సెల్ నాట్ అలౌడ్ అయినా సరే పెద్దవాళ్ళు రాలేని వారు, చూడలేని వారికి చూపించాలనే తపనతో శ్రీవిల్లిపుత్తూరులోని అదుగో విష్ణుచిత్తుడు ఆ తల్లి లభించినటువంటి ప్రాంతానికి వచ్చాము. ఆ దేవాలయంలోకి వెళ్తున్నాం. ఇదంతా తులసి వనం. అదుగో అర్చక స్వామి అమ్మకు అలంకారం చేస్తున్నారు. అక్కడ ఆ తెల్లగా ఎర్రగా చారలుగా కనిపిస్తుంది తొట్టిలాగా. అదే ప్రాంతంలో ఈ గోదాదేవి విష్ణుచిత్తుడికి లభించింది, పెరియాళ్వార్కి. ఇదంతా కూడా దేవాలయంలో ఒక ప్రక్కన ఉన్నటువంటి తులసి వనం. భగవంతుణ్ణే తన ప్రేమతో బంధించి పాలించిన భక్తురాలు గోదాదేవి. అందుకే గోదాదేవిని ఆండాళ్ళని పిలుస్తారు. ఈ మహావిష్ణువుపై భక్తితో 30 పాసురాలు రచన చేసిన ఆమె గోదాదేవి. శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకునేందుకు ఆండాళ్ళు గారు పాడిన పాసురాలు మార్గశిర మాసంలో భక్తులు ప్రతిరోజు పఠిస్తుంటారు. ఆ తల్లి జన్మించిన ప్రాంతాన్ని చూడగానే ఒక్కసారి మనసు పులకరించిపోయింది. ఆ యొక్క దృశ్యాల్ని మీకు చూపాలనే ఆశతో ఈ వీడియో తీయటం జరిగింది. ఇదంతా తులసి వనం.